ప్రజా సమస్యలను 100% పరిష్కరించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సెక్రటేరియట్లో 7వ విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అందరం సమిష్టిగా పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. సరిగ్గా పరిపాలించకపోతే ప్రజలు ఆమోదించే అవకాశం లేదని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైందన్నారు. ప్రజా సమస్యలను 100% పరిష్కరించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సెక్రటేరియట్లో 7వ విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అందరం సమిష్టిగా పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. సరిగ్గా పరిపాలించకపోతే ప్రజలు ఆమోదించే అవకాశం లేదని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైందన్నారు. ప్రజా సంతృప్తి తనకు కొలమానమన్నారు. ప్రస్తుతం 9.74 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, గత ప్రభుత్వ కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను దారి మళ్లించిందన్నారు. దీంతో కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని, అభివృద్ధి లేకుంటే సంపద లేదు, సంపద లేకుంటే సంక్షేమం లేదన్నారు సీఎం చంద్రబాబు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగామని చెప్పారు. పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకొచ్చామని, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడులకు ఏపీ సామర్థ్యంగా గమ్యస్థానంగా మారిందన్నారు. దేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయన్న సీఎం, వారానికో కంపెనీ తీసుకొస్తున్నామన్నారు. ఇక రోజుకో శంకుస్థాపన చేస్తున్నామని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు సీఎం చంద్రబాబు.